మాడుగుల నియోజకవర్గం కేకవటపాడు ధరలో జరుగుతున్నటువంటి రా కదలరా కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో అయితే కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన అభిమానులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా రావడం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది అభిమానులు ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి అసలు రా కదలరా? కేకవటపాడు మండలం అండి, కింతాడ శివర గొల్లపాలెం గ్రామం అండి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి చాలా మోసమైనటువంటి కార్యక్రమాలు చేశాడండి. ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమీ లేవండి. ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోయారండి. ఈవేళ చాలా ఇబ్బందులు పడ్డారండి. ఏ రకంగా సరే కార్మికులు కానీ, జాబుల గురించి కానీ, తర్వాత పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, రాజధాని గురించి కానీ, మద్యపాన నిషేధం గురించి కానీ ఏది కూడా పట్టించుకోలేదండి. ఈ లెక్కల్లో మేము చాలా దీన్ని చాలా ఖండిస్తున్నాము. ఈరోజు రానున్న రోజుల్లో చాలా వ్యతిరేకంగా ఉంటారని జనాలు మొత్తం చాలా ఇబ్బందికరమైందండి. జనాలకు కానీ, ప్రతి కార్మిక నాయకులకు కానీ, తర్వాత నాయకులకు కానీ, ప్రెసిడెంట్లకు కానీ, సెక్రటరీలకు కానీ ఎవరికి నేను పని ఇబ్బందులు కలిగించినటువంటి కార్యక్రమాలు చేశాడండి. ఆయన సంపాదన కోసమే పాటలు పడ్డాడు తప్ప కానీ ప్రజల కోసం ఒక్క విషయం కూడా పట్టించుకోలేదండి. కాన్స్టిట్యూన్సీలో బూడిముత్యాల నాయుడు ఉప ముఖ్యమంత్రిగా బూడిముత్యాల నాయుడు ఉన్నాడు, అభివృద్ధి కూడా చేస్తానని చెప్తున్నాడు కదా, మరి ఏమి చేయలేదండి. అభివృద్ధిగా చేయలేదు. ఒక మినిస్టర్ అని పదవక పేరే పొందినాడు తప్ప కానీ ఆయన చేయవలసిన పని ఒక్కటి కూడా నెరవేర్చలేదండి. ఒక్క విషయం ఏంటంటే చాలా దారుణమైనటువంటి పనులు, పట్టాలు లేనటువంటి భూముల్ని కూడా కబ్జా చేసుకొని వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు అందరూ, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ వాలంటీర్లు మొత్తం అంతా దునియా చేసి పారినారండి. ఏమి కూడా ప్రజలకు మిగిలించలేదండి. ఇది మాత్రం వాస్తవం. మీరేమనుకుంటున్నారండి రా కదలరా కార్యక్రమం, అదేవిధంగా బూడిముత్యాల గారి గురించి? బూడిముత్యాల మాది మాడుగుల నియోజకవర్గం, కింతాడ శివారు గొల్లపాలెం, కోడపాడు మండలం. బూడిముత్యాల నాయుడు ఏం చేశాడంటే కనీసం ఒక యువతకి ఒక ఉద్యోగం అనేది ఏమైనా కల్పించాడా? ఎందుకండి దౌర్భాగ్యమైన ప్రభుత్వం? బూడిముత్యాల నాయుడు ఏం చేశాడని ఏం చెప్పాలా? కడుపు కొట్టుకుంటాను. 18,000 ఇచ్చాడు. ఎవరికి? ఆడవాళ్ళకి 18,000 ఇచ్చారు, ఆడవాళ్ళకి 18,000 ఇచ్చాడు. 18,000తో సరిపోతాయా సంవత్సరానికి? ఎంత ఈ పిల్లడు యువత ఉన్నాడు అంటే ఒక కుటుంబని 4 కుటుంబాలు పోషించి యువత ఉన్నారు కుర్రోళ్ళు. ఎవరికి ఒక్క ఉద్యోగం ఎందుకు ఉప ముఖ్యమంత్రి అయినాడు? ఎవరికి ఏమైనా కల్పించాడా? ఏమైనా తెచ్చినాడా? 4 కంపెనీలు తెచ్చి 4 ఒక 100 మందికి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించాడా? ఎవరికైనా ఏమైనా ఇచ్చాడా? ఇసుక చూస్తే కేజీలు లెక్క. ఎవరైనా అడ్డుకుంటే చక్రాన్ని తోలేడు, అమ్మారావుని తోలేడు, అడ్డించడం, ఎలిపించడం, ఎత్తుపోవడం, ఇలాంటి కేసులు ఎట్టేయడం. ఎవరైనా తిరగబడితే వాళ్ళ కేసులు వేసేయడం, లోపల ఎట్టించేయడం. ఇదే జరుగుతుంది ప్రభుత్వంలో. ఎందుకండి దౌర్భాగ్యం ప్రభుత్వం? సార్, ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చిన ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటంటే యువతకి పని కల్పిస్తే, యువత అనేది ప్రతి ఇంట్లో కూడా ఒకరు ఉంటారు. వారు ఇంటిని ప్లస్ కుటుంబాన్ని అంతటినీ తన భుజాలపై వేసుకొని నడిపిస్తుంటారు. ఆ యువత నడ్డి ఇవాళ విరవడం జరిగింది. ఎందుకంటే యువతకి మెయిన్ ఇంపార్టెంట్గా యువతకి పని కల్పిస్తే ఈ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. ఇవాళ ఏ గవర్నమెంట్ ఉన్నా అనవసరం. పథకాలు ఇవ్వడం కాదు అక్కడ కావాల్సింది, ఉద్యోగాలు, ఇండస్ట్రీ తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి. అది లేదు. బాగా లోపం ఈ గవర్నమెంట్లో లోపం ఏమిటంటే ఉపాధి కల్పించకపోవడం, మనిషికి పని కల్పించకపోవడం బాగా లోపం. అభివృద్ధి లేదు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఉపాధి లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ ప్రదేశానికి వస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి ఎటువంటి ఆహ్వానం పలుకుతున్నారు? ఆహ్వానం అంటే ఆయన చాలా ఎడ్యుకేషన్ పర్సన్ అండి. ఎందుకంటే ఆయనకి జనాలు ఏం చేయాలి, ఎలా ముందుకు నడిపించాలనే ఆలోచన ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ప్రపంచంలోనే తెలివైన ఆయనలో ఆయన 7వ స్థానం. రేపు రాబోయే ఎన్నికల్లో ఈ జనాలు గ్యారెంటీగా వైసీపీకి బుద్ధి చెప్తారు, గ్యారెంటీగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కూడా. సార్, ఇప్పుడు రైతులకు సంబంధించి రైతులకు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మీరేం చెప్తారు? ఏం అండగా ఉంది? అన్ని రేట్లు ఎక్కువ. అసలు జగన్మోహన్ రెడ్డి జనాల్ని తాగుబోతులు చేశాడు. ఎందుకంటే నేను వచ్చినంటే మద్యపానం నిషేధం అని చెప్పాడు. కానీ ఈవేళ ఇంటింటికి పాలు ప్యాకెట్లు అమ్మినట్టు మందు సీసాలు అమ్ముతున్నారు. దానివల్ల జనాలు సర్వనాశనం అయిపోతున్నారు. ఇంకోటి
అది చేస్తాను ఇది చేస్తాను ఏదో కాకమ్మ కథలో చెప్తాండు. ఈవేళ పాపం ఆడవాళ్ళు పప్పులు ఉప్పులు కొనుక్కొనాక నానా ఇబ్బందులు పడుతున్నారు. అన్నీ హై రేట్లు పెంచారు. అందువల్ల ఈసారి ఆ సైకో జగన్ పోవాలా, సైకిల్ రావాలా, చంద్రబాబు నాయుడు గెలిపిస్తాం. మాడుగుల నియోజకవర్గంలో టికెట్ ఎవరికి ఇచ్చినా మేము గెలిపించి అసెంబ్లీకి పంపిస్తాం. ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. చూసాం కదా, పూర్తిగా కనుక బ్రహ్మరథం పడుతూ ఈ రోజు అయితే కనుక రా కదలరా కార్యక్రమం అయితే కనుక మాడుగుల్లో జరుగుతుంది. అదేవిధంగా మారుమూల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా ఇటు జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఆటో కార్మికులు కూడా వచ్చారు. ఆటో కార్మికులకు సంబంధించి కూడా ఆలోచన చేసుకుందాం. ఆటో కార్మికులకు కూడా ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తుంది ఆసరా అంటూ చెప్పి అందరికీ కూడా డబ్బులు ఇస్తున్న పరిస్థితి. కానీ ఎందుకని మీరు ఆటో వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు? రోడ్ల వల్ల బళ్ళు పాడైపోయి ఇంజినాలు పగిలిపోతున్నాయి సార్. మాకు క్లచ్ వైరు 92 రూపాయలు ఉండి క్లచ్ వైరు 180 రూపాయలు అమ్ముతున్నారు సార్. ప్రతిది ఇన్నాళ్ళయ్యా ఇంజిన్ బోర్ చేస్తే 10,000 అయ్యేది, ఇప్పుడు 30,000 అవుతుంది. అలాగే క్లచ్ వైర్లు కానీ ప్రతిదీ డబల్ రేట్లు పెంచారు సార్. వీళ్ళు ఇచ్చిన ఫలితం ఏమిటి? ఇన్సూరెన్స్ 10,000 ఇచ్చి 10 కేసులు. కేసు ఎన్నాళ్ళు అడ్డంగా ఆపి రాయడం లేదు. ఫోటో తీసిస్తే కేసులు పడిపోతున్నాయి సార్. ఒక్కొక్క ఆటో మీద 15 కేసులు. ఎప్పుడు పడుతుందో మాకు తెలియదు. చల్ల మాత్రం వచ్చేస్తుంది అమౌంట్ సార్. ఇదేమైనా అయింది సార్. ఆటోలు చూస్తే ఎక్కువైపోయి ఆటోలకి మేము బ్రతకలేకపోతున్నాం. మాకు ఈ రేట్లు ఏంటి ఆటోలకి? అలాంటప్పుడు మాకు డబ్బులు ఇవ్వడం ఎందుకు? ఈ ట్యాక్సులు పెంచడం ఎందుకు? ఈ ఆటో రేట్లు విపరీతంగా సామాన్ల రేట్లు పెరిగిపోయి సార్ మేము ఆటోలు తిప్పలేని పరిస్థితిలో ఉన్నాం. మాకు న్యాయం చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా మాకు న్యాయం చేయాలి, ఆటో కార్మికులు ఆదుకోవాలి అని మీ ఈ ఆటో సాధనలు సార్. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మందు 100 రూపాయలు దొరికే మందు ఇప్పుడు 200 దొరుకుతుంది మనకి. అక్కడ మందు మీద 100 రూపాయలు లాభం ఒక రోజుకి. ఒక క్వార్టర్ తాగితే నెలకి 3,000, 12 నెలలకి 36,000. ఆ 36,000 ఇద్దరికి అమ్మఒడి డబ్బులు. అక్కడ ఈ మందు బావుల మీద ఇచ్చే డబ్బులు ఇద్దరికి అమ్మఒడి ఇస్తే లాభం ఏంటి ఉందండి? ఇక్కడ అభివృద్ధి ఇంకోటి ఏంటంటే, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నేను ఇన్ఫోసిస్లో చేస్తున్నాను. ఇన్ఫోసిస్ మనకి ఇక్కడికి వస్తే అక్కడ చాలా మంది అక్కడ మనకి ఏ విధంగా రెంట పరంగా చాలా ఇంకా అభివృద్ధి అనేది ఏంటి? ఒక బిల్డింగ్ స్థాపిస్తే ఆ బిల్డింగ్లో ఉన్న ఎంప్లాయీసే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టే. మనకి ఎటువంటి ఐటీ కంపెనీ లేకుండా ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఒక రోడ్లు లేవు ఇక్కడ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వెంకన్నపాలెం నుంచి చోడవరం వెళ్ళాలంటే మినిమం గంట పడుతుంది. ఒకసారి రోడ్డు చూసారా ఎవరైనా? డెవలప్మెంటే లేదు అసలు. ఒక రోడ్లు బాగాలేదు, ఒక ఐటీ కంపెనీలు రాలేదు. మద్యపాన నిషేధం అని చెప్పారు, మద్యపాన నిషేధం లేదు. మన ఆంధ్రప్రదేశ్కి మాకు ఒక రాజధాని ఉందని మేము చెప్పుకుంటాం. ఇప్పుడు వచ్చి ఎవరు చెప్పుకోలేకపోతున్నాం. ఏది మీ రాజధాని ఏదంటే మనం చెప్పుకోలేకపోతున్నాం. సిగ్గేస్తుంది మాకు అసలు. ఈ జగన్ వల్ల అసలు ఎక్కడ తలెట్టుకోవాలి అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పి అధికారంలోకి వచ్చాడు? మద్యపాన నిషేధం అన్నాడు. తర్వాత ఇంకేంటి స్పెషల్ స్టేటస్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తాను అన్నాడు. ఇవేమీ లేవు. యువత ఎంత రోడ్ల మీద తిరుగుతున్నారు. నేను ఒక ఐటీ స్టూడెంట్, కానీ నేను వైజాగ్ లో ఉండి హైదరాబాద్ లో వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం మాకేం వచ్చింది? ఒక కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే 1000 మంది ఉద్యోగాలు వస్తాయి కదా. ఇక్కడ చాలా మంది సెటిల్ అవుతారు కదా. అతను ఇచ్చిన హామీలు నెరవేర్చాడా లేదా అది చూసుకోండి. ఏ ప్రజలైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదా చూసుకొని ఓటు ఏంటారు. ఈసారి చంద్రబాబు నాయుడు గెలిపిస్తే కొన్ని ఐటీ కంపెనీలు మన వైజాగ్ వచ్చి కొన్ని వేల యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రైతాంగం కూడా పూర్తిగా ఈ రోజు ఏకదాడి మీద రావడం, పూర్తిగా ప్రస్తుత జగన్ సర్కార్ అయితే కనుక ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చూస్తే కనుక రాకదలరా కార్యక్రమానికి వస్తున్నటువంటి స్పందన. కెమెరామ్యాన్ ప్రేమ్తో ప్రసాద్, ఏం లైవ్ మాడుగుల నుంచి.